కానీ అసలు మాక్సిమం నెగిటివిటీ లేని పర్సన్ అయితే నువ్వే అనుకుంటున్నా తెలిసి. చాలా తక్కువ మందిలో నువ్వు కూడా ఒకడు. నెగిటివిటీ ఉండదు, పాజిటివ్ కమెంట్స్ బయటకు కనిపించినా కూడా మంచిగా మాట్లాడే ఆడియన్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ అందులో ఎక్కువ ఉన్నారు. సో కాంప్లిమెంట్స్ ఎలా తీసుకుంటావు బ్రో? వాట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ నీకు ఇప్పుడు రిసీవ్ చేసుకున్నారు? నేను ఇప్పటికీ కూడా ది బెస్ట్ ఏంటి అంటే, అమ్మతో ఒక రోజున ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియో ఇప్పటికీ బయట భయంకరంగా వైరల్ అవుతుంది. ఎప్పుడు అది బంజింగ్ బాబు టైంలో చేశాను. ఆ వీడియో ఏంటో తెలుసా, నా లైఫ్ అది. మా మమ్మీకి నాకున్న బాండింగ్ అదే చూపించాను. ఆ వీడియో ఇప్పటికీ కూడా ఎంత అంటే ప్రతి ఒక్కరికి భయంకరంగా ఇష్టం. ఇంక ఎంత ఇష్టం అంటే, అమెరికా నుంచి నాకు కొంతమంది కాల్ చేసి, హైదరాబాద్లో మా మమ్మీ ఉన్నారు, ఒకసారి మీరు మాట్లాడతారు వీడియో కాల్ అడిగారు. నేను షాక్ అయిపోయాను. అలా ఇద్దరు ముగ్గురితో మాట్లాడాను. అమెరికాలో వీడియో కాల్ మాట్లాడడం, ఈవిడ కవర్ చేయడం, బాబు మా ఇంటికి రాబాబు, మా ఇంటికి రాబాబు, మంచిగా ఫుడ్ పెడతారు అంటే. ఇక్కడ నేను వీడియో ఒకటి చేయడం గొప్పతనం కాదు, ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు. ఆ వీడియో వల్ల చాలా మంది మారారు కూడా. అరే నిజంగా అమ్మను చూసుకోవాలి కదా, అమ్మను చూసుకోకపోతే ఎలాగా, అమ్మే కదా మెయిన్ అని ఈ వీడియో భయంకరంగా వైరల్ అయింది. అది నాకు చాలా చాలా మంచి కాంప్లిమెంట్స్. ఇప్పటికీ కూడా చెప్తాను కదా, నాకు యూత్ కన్నా ఫ్యామిలీయే నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీయే నా ఆడియన్స్ మొత్తం అంతా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఏంటంటే ఇదే ఇష్టం మాట, కామెడీ 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 జరాకి. అంటే నేను మీరు అంటున్నారు కదా, బేసిక్గా నాకు రైటర్స్ ఎవరు లేరు. నా కాంటెంట్ నేనే రాసుకుంటాను, నేనే చేసుకుంటాను అంతే. ఇంకా నేను ఒక్కనే ఉంటాను అనమాట. బట్ తెర వెనకాల ఇన్ని బాధలను పెట్టుకుని కూడా మా అందరినీ ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ, ఆ వీడియోస్ ఎప్పుడు మాకు నచ్చే విధంగా దాన్ని ఎడిట్ చేసుకుని ఆ వీడియోస్ కాంటెంట్ అంతా మమ్మల్ని నవ్విస్తున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రో. తెలిసి మ్యాక్సిమం ఎవరు అనుకోరనుకుంటా, చూస్తున్నంత సేపు ఇన్స్టాల్ చూస్తున్న వీడ్ లైఫ్ ఇంట్రా హ్యాపీగా ఉంది, 4 వీడియోలు చేసుకున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. డెఫినెట్ గా నేను నమ్ముతున్నాము. నేను మొన్న ఫ్రెండ్ ఇది అనుకుంటున్నాను. బేసిక్ గా చెప్తాను కదా, నా లైఫ్ లో మా మమ్మీతో దెబ్బ, తర్వాత ఇంకో దెబ్బ, ఇలా దెబ్బలు ఎదురు పడుతూనే ఉన్నాయి. నాకు తెలియదు ఎందుకు పడుతున్నాయి. నేను అనుకుంటున్నాను మరి నా ఫ్రెండ్స్ మాట్లాడుతూ, మేబీ ఎంత కష్టపడితే మేబీ రేపు పొద్దున్న అంత మంచి పొజిషన్కి వెళ్తావేమో. ఏమో బ్రో, నేను వెళ్తానో తెలియదు. కానీ ఇప్పుడు ఒక లాజిక్ చెప్తానే ఉన్నాను. లైఫ్ లో మనం జీరోలో ఉన్నాం, కొన్ని ప్రాజెక్ట్ చేసి ఒక మంచి స్టేజ్కి వెళ్ళాం, ఇంకొన్ని ప్రాజెక్ట్ చేసి ఇంకొంచెం మంచి స్టేజ్కి వెళ్ళాం, నలుగురు ఫోటోలు దిగుతుంటే ఇంకొంచెం మంచి స్టేజ్కి వెళ్ళాం. అలా స్టేజ్ బై స్టేజ్ వెళ్తుంటాం. ఒక పాయింట్ లో మనకు అనిపిస్తుంటది అన్నమాట, అమ్మయ్య మనం బాగా సక్సెస్ అవుతున్నాం రాజురా అని. కానీ అన్నింటికన్నా వర్స్ట్ థింగ్ ఇందులో, వర్స్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఇది షేర్ చేసుకోవడం మన చుట్టుపక్కల ఎవరు లేకపోవడం. అది ఎంత నరకంలో ఉంటుందో తెలుసా. నాకెవరో తెలియని వాళ్ళు లక్షల మంది కామెంట్లు వీడియోలు అన్ని చేస్తున్నారు, కానీ నా అనుకునే వాళ్ళు ఎవరు లేరు నాకు. అది భయంకరమైన నరకం. అది ఎంత నరకం తెలుసా, టార్చర్. ఇఫ్ సపోజ్ మా మమ్మీ ఉంటే ఎంత గొప్పగా ఫీల్ అవుద్ది, ఎంత ఆనందపడిపోద్ది. బట్ ఎప్పుడు ఫీల్ అవ్వకు, ఎవరు లేరు అని చెప్పేసి, నీకు బ్యూటిఫుల్ గా మేము అందరూ ఉన్నాము, రెగ్యులర్ మనం కలుస్తూనే ఉంటాము, చిల్ అవుతూనే ఉంటాము. బట్ ఎప్పుడు నువ్వు పిలిచినా మేము వస్తాం, మంచిగా మీ ఇంట్లో చిల్ అవుతాము. మేము పిలిచినప్పుడు నువ్వు అట్లా మా అందరికి నువ్వు ఫ్యామిలీ. అయ్యో డెఫినెట్ గా ఎప్పుడు ఇక్కడ ది బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా బ్రో, దేవుడు మనకు 99.5% ఏదో ఒక దరిద్రాన్ని ఇస్తున్నా కూడా 0.5% కొంచెం మంచి చేస్తాడు. నా 0.5% మంచి ఏంటి తెలుసా, నా ఫ్రెండ్సే. మా మమ్మీ చిన్నప్పటి నుంచి, అంటే ప్రతి ఒక్కరికి తల్లిదండ్రుల ప్రాణం అయితే, మా మమ్మీ చనిపోవడం వల్ల నాకు చిన్నప్పటి నుంచి కూడా నా ఫ్రెండ్సే నా ప్రాణం. నా కొడుకులు ఎదవలో ఎంత మంచోళ్ళు అంటే ప్రాణం. నేనంటే పంచి ప్రాణాలు. నేను చెప్పాను 2 days బ్యాక్ నాకు బేసిక్గా ఒంట్లో బాగాలేదు, నాకు కొంచెం ఫేవరేజ్గా ఉంది. ఇప్పటికి కూడా ఇంకా సిక్లో ఉన్నాను నేను. మా ఫ్రెండ్ నేను పడుకోవడం చేసి ల్యాబ్ కూడా అని చెప్పేసి డోర్కి టిఫిన్ మెడిసిన్ పెట్టి వెళ్ళిపోయాడు. నేను లేచిన తర్వాత ఫోన్ చేస్తారా బయట టిఫిన్ తింటా అన్నారు. మా మమ్మీ చనిపోయేటప్పుడు నాతో ఉన్నది, నన్ను కాపాడింది ఫ్రెండ్సే. కెరియర్ ప్రకారంగా మళ్ళీ నేను 2 years వరకు నాకు ఆఫర్స్ ఏం రాలేదు. అప్పుడే హైదరాబాద్ రావడం, సర్వైవల్ నాకు అసలు చాలా ఇంపార్టెంట్. అయినా సరే ఆ ఫ్రెండ్సే నన్ను కాపాడారు. 2 years నన్ను నేను సంపాదిస్తున్నా కూడా వాళ్ళు వద్దనిసేవారు. మేము ఈ రోజు నీతో ఉంటాం, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, అప్పుడు ఈ డబ్బులు ఖర్చు పెట్టుకో, అప్పటి వరకు నువ్వు మాతో ఉండి చాలు. అక్కడ ఫ్రెండ్సే. తర్వాత పర్సనల్ లైఫ్ లో కొన్ని అవ్వడానికి కూడా ఫ్రెండ్సే. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను దగ్గర తీసుకొని వచ్చి, నీకేరా మేము ఉన్నాం కదరా అంటే. నాకు దొరికిన ఫ్రెండ్స్ వజ్రాలు. బబ్బులు మంచి ఏంటి, చెడు ఏంటి, కోపం ఏంటి, అలకేంటి, ప్రేమ ఏంటి, అన్ని వెర్షన్స్ వాళ్ళకి తెలుసు. అందుకే నేను ఎలా ఉన్నా కూడా నన్ను రిసీవ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, డబ్బు పోయిందని ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతారు అంటారు కదా. బట్ నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు నాతో ఉండడం వల్ల అన్నిటికీ నా ఫ్రెండ్సే నా ప్రాణం. అదృష్టం కొద్దీ నా ఫ్రెండ్స్కి వచ్చిన వైఫులు కూడా బంగారాలే. అందుకు వాళ్ళు అంతా కూడా నన్ను చూసుకుంటారు బాగానే. బబ్బులు దాదా ఏం తింటావు ఏమంటావు, ఇంకా అదే నా ఫ్యామిలీ అయిపోయింది మాట ఈ రోజు కూడా. అందుకే ఫ్రెండ్స్ నేను ఎప్పుడు వదులుకోను. రీసెంట్ గా జరిగిన కొన్ని దెబ్బల వల్ల నేను మైండ్ డైవర్ట్ అవ్వడం కోసం పబ్లిక్ వెళ్తుండేవాడిని. అదే ఇదే లైవ్ బ్యాండ్స్. నాకు తెలుగు పాట అంటే చాలా ఇష్టం. సో తెలుగు పాటలు అవి వెళ్తూ స్టోరీలే పెడుతుండేవాడిన. కొంతమంది మెసేజ్ చేసేవారు,
బబ్బులు బ్రో నీ లైఫ్ ఏంటి బ్రో, చిల్లు బ్రో, మంచిగా పబ్బుకి వెళ్తున్నావు, మంచిగా అమ్మాయిల చుట్టూ బాగా ఉంటావు, పెట్టవచ్చు. నేను తాగను, సిగరెట్ కాల్చను, మందు కొట్టను, ఏవి చేయను. అయినా సరే నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సాంగ్స్ వింటూ ఉంటాను. అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాను. కింద కామెంట్ తెలుసా, బబ్లు నీ లైఫ్ సూపర్ హే, నీకేట హే, అదృష్టవంతుడివి. అంటే అవి చూస్తూ ఉంటే ఒక తెలియని ఒక వెర్రినవ్వు వస్తుంది అనమాట. సర్లేరా, ఓకే ఓకే నువ్వు అనుకుంటున్నావు అనుకో, దానికే ఉందిలే. అదే అంటాను నేను, నా మైండ్ డైవర్ట్ అవడం కోసం నేను వెళ్ళి ఉన్నాను అక్కడికి. బట్ మిగతా వాళ్ళకి తెలియదు నేను ఎంజాయ్ చేస్తున్నాను, లైఫ్ సూపర్ కేకలుకున్నాను, అది వాళ్ళు అనుకుంటున్నారు. నా పర్సనల్ థింగ్స్ తో నేను వెళ్తున్నాను, నాకు తెలియట్లేదు. సో అందుకే నేను మా మమ్మీ గురించి అడిగే కనుక నేను ఇంకా నీవి ఇంకా 20-30% చెప్పాను బ్రో, ఇంకా 70% తల్లి గురించి చెప్పండి, ఇంకా అంతే అని చెప్తే నేను షేర్ చేసుకుంటాను. కానీ ఈ ఇంటర్వ్యూ దాని గురించి కాదు, సరదా కూర్చొని మాట్లాడుతుంది కనుక నో పర్సనల్. అందుకే ఫస్ట్ అన్నాను పర్సనల్ థింగ్స్ నేను ఏం మాట్లాడను బ్రో అని అన్నది దానికి.